చేశారు. ఇప్పుడుందా ఫీజు రీయింబర్స్మెంట్? ఇప్పుడుందా బిడ్డలు చదువుకోవడానికి, పెద్ద చదువులు చదువుకోవడానికి భరోసా? అసలు చదువుకోవడానికి, పెద్ద చదువులు చదువుకోవడానికి భరోసా లేదు కదా. అసలు కన్న తల్లిదండ్రులే అప్పు సొప్పు చేసి బిడ్డలను చదివిస్తే కనీసం ఉద్యోగం వస్తుంది అన్న భరోసా కూడా ఇప్పుడు లేదు. పెద్ద పెద్ద పరిశ్రమలు ఎలాగో లేవు, ఉద్యోగాలు ఎలాగో రావు. కనీసం ప్రభుత్వ ఉద్యోగాలైనా వేస్తారా అంటే అది కూడా లేదు. 30 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేయరు. ఏమంటే గ్రామ పంచాయతీకి వాలంటీర్లను వేసాము, అవే మా ఉద్యోగాలు అంటున్నారు. సగం మందికి అవి పర్మనెంట్ కూడా కాలేదు. మరి మీరు ఎవరిని ఆదుకుంటున్నట్టు? ఎక్కడుంది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం? ఎక్కడుంది రాజశేఖర రెడ్డి గారి పాలన? దీనికి దానికి పొంతనే ఏముంది? అసలు రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి. రాజశేఖర రెడ్డి గారు ప్రజల మధ్య బ్రతికారు. ప్రజల మధ్య బ్రతికినంత కాలం, ఉన్నంత కాలం ఏదైనా ఏ కార్యక్రమం చేసినా బిడ్డ నాకు ప్రజల మధ్య ఉంటే నాకు ఇక ఏ ఆలోచన రాదు, చాలా సంతోషంగా ఉంటుంది అని గర్వంగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు నియంతల్లా తయారైపోయారు. పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు. అసలు ప్రజలెవరూ మీ దగ్గరికి రావడానికి వీల్లేదు. మీరా ప్రజల దగ్గరికి వెళ్ళరు. ఎలక్షన్లు వస్తే ఇప్పుడు బయటికి వస్తున్నారు. కనీసం మీ ఎమ్మెల్యేలకు కూడా మీరు కనిపించరు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో రోజుకు కనీసం 30-40 ఎమ్మెల్యేలను కలిసేవాడు రాజశేఖర రెడ్డి గారు. ప్రజా దర్బార్ అని దర్బారే నడిపేవాడు రాజశేఖర రెడ్డి గారు. ఎవరైనా రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిని కలవాలంటే నేరుగా వాకిన్, నేరుగా వెళ్ళి కలిసేవారు. ఉందా స్వేచ్ఛ ఇప్పుడు? కనీసం ఎమ్మెల్యేలకు, మీ ఎమ్మెల్యేలకే లేదు కదా. ఇదే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన. గన్నవరం పోర్టు తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు గన్నవరం పోర్టు 30 సంవత్సరాలకు మళ్ళీ ప్రభుత్వానికి వెనక్కి రావాలి అని ఉద్దేశించారు. గన్నవరం పోర్టు ఎప్పటికీ రాజశేఖర రెడ్డి గారు ప్రైవేటైజ్ చేసేవాడు కాదు. 30 సంవత్సరాలలో ఇప్పటికి 15 సంవత్సరాలు అయ్యే పోయింది. ఇంకో 15 సంవత్సరాలు ఉంటే ఆ గంగవరం పోర్టు మనకు మళ్ళీ వెనక్కి వచ్చేసేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 600 కోట్ల రూపాయలు, 70 కోట్లు విలువ చేసే ప్రాజెక్టుని 6500 కోట్ల వాల్యుయేషన్ చేసి 10% అన్ని ప్రభుత్వానికి కేవలం 600 కోట్ల రూపాయలు తీసుకొని మొత్తం అదానికి ఇచ్చేశాడు జగనన్న గారు. ఇదా రాజశేఖర రెడ్డి గారు చేస్తుండే పని? ముమ్మాటికి కానే కాదు. అసలు తప్పులన్నీ మీరు చేసి, ఒకదానిపైన ఒకటి తప్పులన్నీ మీరు చేసి రాజశేఖర రెడ్డి గారి పాలన, అసలు రాజశేఖర రెడ్డి గారి పేరును మీరు చెడగొట్టి ఎంతమంది కష్టపడితే మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ఎంతమంది త్యాగాలు చేస్తే జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు, ఎంతమంది వాళ్ళ ఆస్తులు నమ్ముకుంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటిది నేను ముఖ్యమంత్రి అయ్యాను అన్నట్టు ఎవరి త్యాగము గ్రహించలేదు మీరు, ఎవరిని అభినందించలేదు మీరు. ఉన్న వాళ్ళందరినీ, పక్కనున్న వాళ్ళందరినీ, నీ అనుకున్న నా అనుకున్న వాళ్ళందరినీ దూరం చేసుకున్నారు. ఎవరి కోసం? ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పాలనకు, జగనన్న పాలనకు ఆకాశానికి భూమికి, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను అంటే ఎందుకు చేరాను? ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని అవమానించే పార్టీలో నేను ఎప్పుడూ చేరకపోయేదాన్ని. కానీ నేను సోనియా గాంధీ గారితో మాట్లాడినాక, రాహుల్ గాంధీ గారితో మాట్లాడాక నాకు కలిగిన నమ్మకం, వీళ్ళు రాజశేఖర రెడ్డి గారిని నెత్తిన పెట్టుకుంటున్నారు అని. రాజశేఖర రెడ్డి గారు అంటే వీళ్ళకు మనసు నిండా అభిమానం తప్ప ఇంకా ఏమీ లేదు అని సోనియా గాంధీ గారు నాకే చెప్పారు.